రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ రేణుకా మాత గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు ఎత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. పోచమ్మ, ఎల్లమ్మ తల్లులకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బత్తిని ఎల్లాగౌడ్, కౌన్సిలర్ వెంగళ అనిత, శ్రీకాంత్ గౌడ్, ముత్త మహేష్, బాలసాని తిరుపతి, పులి రాజయ్య, విక్కుర్తి అంజయ్య, పొన్నం రవిచంద్ర పాల్గొన్నారు. ఆషాఢ మాసం జరిగే బోనాల ప్రక్రియ భాగంగా పోచమ్మకు, ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించిన ఉద్దేశంలోని గౌడ సంఘ కుటుంబ సభ్యులు సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి ఇంత మన తెలంగాణ రాష్ట్రంలోనే మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువుదద్దమైన మన బోనాల పండుగ. వాటి ఉద్దేశం ప్రతి సంవత్సరంలో ఆరంభ దశలోనే ఆషాఢ మాసం ప్రారంభంలోనే అన్ని రకాలైన ప్రారంభాలు జరుగుతూ ఉంటాయి. వ్యవసాయ రంగమే కావచ్చు, విద్యార్థి రంగమే కావచ్చు, వ్యాపార వాణిజ్య రంగాలు కావచ్చు, అన్ని రంగాలు రాబోయే సంవత్సరం మొదటి కాలంలోనే మా కుటుంబాలు, మా పిల్లలు, మా వ్యవసాయ రంగం, మా కులవృత్తి, మా వ్యాపారాలు, మా వాణిజ్యాలు అన్నీ మంచిగా ఉండి సుఖ సంతోషంగా ఉండి అమ్మవారి దీవెనలు మాపై ఉంచి మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలని అమ్మవారికి మనందరి పక్షాన గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బోనాలు చేయబోయింది. ఎల్లమ్మ తల్లి, ముత్త తల్లికి బోనాలు చేయడం జరుగుతుంది. మాకు విద్యార్థులుగా వచ్చినటువంటి మరియు వెల్లకి సర్పంచ్ గారు, మా వార్డు కౌన్సిలర్ గారికి వేములవాడ పట్టణంలోని గౌడ సంఘం నుండి జరుపుకుంటున్నటువంటి పోచమ్మ బోనాలకి విచ్చేసినటువంటి మనోహర్ అన్నకి మరియు గౌడ సంఘ పెద్దలకి మరియు ఆడపడుచులకి నా యొక్క ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం అందరూ చల్లగా ఉండాలని బోనాలు తీయడం జరుగుతుంది. ఈ పసుపు అందరూ ఆడపడుచులందరూ పసుపు కుంకుమలతో బోనాన్ని అలంకరించి అందరం భక్తి శ్రద్ధలతో పోచమ్మకి బోనాలు తీయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం.